హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఆప్షన్స్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ గురించి చెప్తాను. ఈ స్ట్రాటజీ అనేది మనకి కొంత ప్రీమియంతో మనం కొంత అమౌంట్ అనేది సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000తో మనం ఒక 2,000 3,000 అనేది పర్ డేకి ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చెప్తాను కదా ఆప్షన్స్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ. ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ చెప్పే ముందు ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్ కి కొత్తగా వచ్చినట్టయితే ఒక 2 months 3 months ఒక 6 months అయినట్టయితే మీరు ఆప్షన్స్ జోలికి వెళ్ళకండి ఫ్రెండ్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రెండు కూడా ట్రేడ్ చేయకండి. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి చాలా రిస్కీ ఫ్రెండ్స్. విత్ ఇన్ సెకండ్స్ లోనే మీరు ఎంత అమౌంట్ అయితే పెట్టారో ఆ అమౌంట్ అనేది హాఫ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 పెడితే విత్ ఇన్ సెకండ్స్ లోనే అది 5,000 అయిపోతుంది. ఆ 10,000 కాస్త 5,000 అయిపోతుంది. విత్ ఇన్ మినిట్స్ లోనే 15-20 minutes లోనే మీ అమౌంట్ ఏదైతే పెట్టారో అదంతా కూడా పోతుంది అనమాట ఆప్షన్స్ లో. సో ఆప్షన్స్ అనేది చాలా రిస్కీ ఫ్రెండ్స్. సో మీరు కనుక బేసిక్స్ తెలియకపోయినా లేకపోతే మీరు స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చినా సరే ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ ఏవి కూడా ఫాలో అవ్వకండి. మీరు కనుక మంత్లీ ఇన్కమ్ కొంత ఎర్న్ చేద్దాం అనుకుంటే కనుక స్టాక్ మార్కెట్ నుంచి ఇంటర్డే ట్రేడింగ్ చేయండి, లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయండి, లేదా మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. కానీ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ లో కానీ మీరు ట్రేడింగ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. ఇది చాలా రిస్కీ. నేను ఈ వీడియో కేవలం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ గా మాత్రమే చెప్తున్నాను. మీరు రిస్క్ తీసుకున్నట్టయితే మీరు రిస్క్ లెవెల్ కనుక హైగా ఉన్నప్పుడు మాత్రమే చేయండి. మీరు ఎంతైతే క్యాపిటల్ పెట్టారో ఆ క్యాపిటల్ లాస్ అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ మంత్ నాకు ఒక 60,000 వచ్చింది. ఓకే, నేను ఆప్షన్స్ లో ఒక 5,000 పెట్టి అవి పోయినా పర్లేదు అంటే మాత్రమే ఆప్షన్స్ లో ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. లేకపోతే ట్రేడింగ్ అనేది చేయకండి. సో ఇప్పుడు ఆ ఆప్షన్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఏంటో చూద్దాము. సో ఇప్పుడు ఆప్షన్స్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ చెప్పే ముందు మనం బేసిక్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కాల్ బై అంటే ఏంటి, పుట్ బై అంటే ఏంటి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు చేసిన తర్వాత మీకు ఆ స్ట్రాటజీ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్స్ లో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాల్ బయింగ్ అంటే ఏంటి, పుట్ బయింగ్ అంటే ఏంటో చెప్తాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ లో మొత్తం 4 ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే కాల్ బయర్, కాల్ సెల్లర్, పుట్ బయర్, పుట్ సెల్లర్. నేను ఈ వీడియోలో కాల్ బయర్ అలాగే పుట్ బయర్ ఇద్దరు బయర్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అనేది మనం బయింగ్ లోనే తీసుకుంటాం, సెల్లింగ్ లోనే తీసుకో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ బయింగ్ అంటే ఏంటంటే ఏదైనా నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ 19,297 దగ్గర ఉందనుకోండి. ఇప్పుడు ఎక్కువే ఉంది 21,000. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. బ్యాంక్ నిఫ్టీ అనేది కరెంట్ ప్రైస్ 19,297 దగ్గర ట్రేడింగ్ అవుతుంటే ఈ 19,297 నుంచి కాల్ బయర్ అనేది ఏం థింక్ చేస్తారంటే ఈ 19,297 దగ్గర నుంచి అది పైకి వెళ్తుంది, ఇంకా స్టాక్ ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంకా పైకి వెళ్తుంది అని థింక్ చేసి ఇక్కడ కాల్ ఆప్షన్ అనేది బై చేస్తారు ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటాను. కాల్ బయర్ ఏం లేదు, అక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, ఆ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇండెక్స్ అనేది పైకి వెళ్తుంది అని థింక్ చేసి మనం కాల్ అనేది బై చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నౌ కాల్ బయర్ థింక్స్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ గోస్ అబౌవ్ 19,300. ఆ 19,000 దీనికి రౌండ్ ఆఫ్ చేసుకుంటే 19,300 కదా, 19,300 కంటే పైకి వెళ్తుంది అని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ కాల్ బయర్ కాల్ అనేది బై చేస్తారనమాట. సో అది ఫ్రెండ్స్ కాల్ బయర్ చేసేది. అలా బై చేసినప్పుడు మనం కొంత ప్రీమియం అనేది అంటే మనం ఎంతైతే ఆ ప్రైస్ ఎల్టీపీ అంటారు కదా, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అని ఉంటుంది, కరెంట్ ట్రేడింగ్ అవుతున్న ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ దగ్గర మనం ఏం చేస్తామంటే కొంటాం కదా, ఆ కొని మొత్తం కూడా ప్రీమియం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రీమియం వెళ్ళి కాల్ సెల్లర్కి ఇచ్చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపీస్ కనుక పెట్టి మనం కాల్ని బై చేస్తే ఆ 5,000 వెళ్ళి ఈ కాల్ సెల్లర్కి వెళ్ళిపోతుంది. వెంటనే కాల్ సెల్లర్కి ఆ 5,000 అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనకి ఏం జరుగుతుందంటే ఆ 19,000 నుంచి కనుక మార్కెట్ అనేది మనం అనుకున్నట్టు కాల్ ఎప్పుడు బై చేసాం, పైకి వెళ్తుందని బై చేసాం, అలా అక్కడి నుంచి 19,000 నుంచి 19,400 19,500 వెళ్తుంటే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంటుంది. లేదు మనకి 19,300 నుంచి పైకి వెళ్ళకుండా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయ్యి మీరు తీసుకున్న ట్రేడ్ అనేది కిందకి పడిపోతుంటే మనం ఏదైతే అమౌంట్ అనేది ప్రీమియం పే చేసామో దాంట్లో అమౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500-600 పాయింట్స్ కిందకి వెళ్ళిపోయినట్టయితే మన ప్రీమియం అంతా కూడా పోతుంది అనమాట. అంటే మనకి ఎక్స్పైరీ డే రోజు ఏమవుతుందంటే జీరో అయిపోతుంది మన బ్యాలెన్స్. అవుట్ ఆఫ్ ద మనీ ఇన్ ద మనీ కనుక ఉంటే ఎట్ ద మనీలో కనుక అంటే ప్రస్తుతం ఇది 19,297 దగ్గర ట్రేడ్ అవుతుంటే మనం ఆ కాల్ ఆప్షన్ బై చేసినట్టయితే కనుక మన ప్రీమియం అనేది కొంచెం తగ్గిపోతుంది. లేదు అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ కానీ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ కానీ మనం బై చేసినట్టయితే మన ప్రీమియమ్స్ అనేవి జీరో అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ కాల్ బయర్ గురించి. కాల్ బయర్ అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ దగ్గర నుంచి ఆ స్టాక్ అనేది కానీ లేకపోతే ఆ ఇండెక్స్ కానీ పైకి వెళ్తుంది అని థింక్ చేసి బై చేసేవన్నీ కాల్ బయర్ అంటాము. నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోలో నేను బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ గురించి చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆప్షన్స్ లో ఎప్పుడు లాట్ సైజ్ లో ట్రేడ్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీలో ఒక లాట్ సైజ్
వచ్చేసరికి 20 షేర్స్ అనమాట. సో 20 షేర్స్ అనేవి మనం బై చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా ఆప్షన్స్ ట్రేడ్ తీసుకున్నప్పుడు 20 షేర్స్ లాట్ సైజ్లో మనం బై చేస్తాం. ఇది తెలుసుకోండి. అలాగే మనం ఇప్పుడు పుట్ బయర్ తెలుసుకుందాం. కాల్ బయర్ అంటే ఏంటి? కాల్ బయర్ అంటే ఏం చెప్పాను, ఆ ప్రైస్ అనేది అక్కడి నుంచి పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది 19,300 నుంచి పైకి వెళ్తుంది అని చెప్పి కాల్ని 19,300 కాల్ని బై చేస్తాం అనమాట. పుట్ బయర్ ఏం చేస్తారంటే, పుట్ బయర్ ఏంటంటే ఆ 19,300 లెవెల్ నుంచి మార్కెట్ అనేది కింద పడుతుందని థింక్ చేసి 19,000 కింద పడే పుట్ ఆప్షన్ని బై చేస్తారనమాట. ఇక్కడ చూడండి, పుట్ బయర్ అంటే నా పుట్ బయర్ థింగ్స్ బ్యాంక్ నిఫ్టీ గోస్ బిలో 19,300. ఆ 19,300 లెవెల్ నుంచి మార్కెట్ అనేది కింద పడుతుంది అని థింక్ చేసి పుట్ బయర్ ఏం చేస్తారంటే పుట్ని బై చేస్తారనమాట. ఇక్కడ కూడా బయర్ సేమ్ ఫ్రెండ్స్. బయర్ ఎప్పుడు కూడా మనం ఏదైతే అమౌంట్ పెడతామో ఆ అమౌంట్ అనేది అది ప్రీమియం అంటాం. ఆ ప్రీమియం అనేది పుట్ సెల్లర్కి అనేది ఇచ్చేస్తాం. కాల్ బయర్ వచ్చేసరికి బై చేసినప్పుడు ఆ కాల్ ఆప్షన్ని కాల్ ఆప్షన్ బై చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది ప్రీమియం చొప్పున కాల్ బయర్కి ఇచ్చేస్తారు, కాల్ సెల్లర్కి ఇచ్చేస్తారు. అలాగే పుట్ బయర్ వచ్చేసరికి ప్రీమియం తీసుకొచ్చి పుట్ సెల్లర్కి ఇచ్చేస్తారు. అంటే మనం 5,000 పెట్టి రేట్ చేస్తుంటే ఆప్షన్స్లో పుట్ బయర్ కనుక 19,300 కంటే మార్కెట్ కింద పడుతుంది అని థింక్ చేసి 19,000 PE ఆప్షన్ని మనం బై చేస్తాం అనమాట. అంటే అక్కడ 19,000 నుంచి కింద పడుతుంది. అప్పుడు ఏంటంటే మనం ఎక్కడైతే బై చేసామో ఆ అమౌంట్ అనేది మనం పుట్ సెల్లర్కి అనేది ఇచ్చేస్తాం అనమాట. సేమ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చెప్పాను కదా లాట్ సైజెస్లో థింక్ చేస్తారు. ఈ రెండు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కాల్ బయర్ ఏం చేస్తారంటే 19,300 కంటే పైకి వెళ్తుంది మార్కెట్ అని థింక్ చేసి కాల్ని బై చేస్తారు. అలాగే పుట్ బయర్ వచ్చేసరికి 19,300 కంటే కింద పడుతుంది అని చెప్పేసి పుట్ ఆప్షన్ని బై చేస్తారు ఫ్రెండ్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చార్ట్స్ ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ చేశాను అనమాట. అలాగే టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 మినిట్ పెట్టుకున్నాను. ఈ స్ట్రాటజీలో, ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీలో, ఆప్షన్స్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే మనం బ్యాంక్ నిఫ్టీని చార్ట్ ఆధారంగా పెట్టుకొని మనం ఆప్షన్స్ అనేది బై చేస్తాం ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. అలాగే 5 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఇండికేటర్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నేను MACD ఇండికేటర్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కూడా ప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్. సూపర్ ట్రెండ్ అంటే మీరు ఎలా ప్లేస్ చేయొచ్చు అంటే స్టడీస్లోకి వచ్చేసి సూపర్ ట్రెండ్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది, అది కూడా పెట్టుకోవచ్చు. ఈ సూపర్ ట్రెండ్ అనేది దీనికి అబోవ్గా మనకి చార్ట్ ఉన్నట్టయితే మనకి బుల్లిష్నెస్ అనేది చూపిస్తుంది చార్ట్. సో ఇక్కడ చూడండి, ఈ సూపర్ ట్రెండ్ కి పైన ఉంది కాబట్టి మనకి బుల్లిష్నెస్ చూపిస్తుంది. అలాగే MACD ఇండికేటర్ అరౌండ్ 11 o'clock చూడండి ఫ్రెండ్స్. ఇదిగో 11 o'clock టైం ఫ్రేమ్. ఈ టైం ఫ్రేమ్ మీకు కనబడుతుంది అనుకుంటా. 11:10 ఆ టైంకి ఏం చేస్తుంది అంటే బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ ని క్రాస్ చేసి ఈ MACD ఇండికేటర్ మనకి ఏం చూపిస్తుంది అంటే బ్లాక్ లైన్ రెడ్ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్తుంది. ఇలా పైకి వెళ్తుంటే మనకి మార్కెట్ అనేది బుల్లిష్నెస్ లో ఉంది అని మనకు చెప్తుంది. సేమ్ సూపర్ ట్రెండ్ కి పైన మనకి చార్ట్ అనేది ఉంది కాబట్టి ఈ ప్రైస్ యాక్షన్, ఈ స్టాక్ యొక్క క్యాండిల్స్ అనేవి కూడా పైన ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మనకి అది కూడా పైకి వెళ్తుందని చూపిస్తుంది. సో అరౌండ్ 11 o'clock 11:10 దగ్గర నుంచి మనకి స్టాక్ చూడండి, ఈ నిఫ్టీ ఇండెక్స్ చూడండి పైకి వెళ్తూ స్టార్ట్ అయింది. సో ఇలాంటి టైంలో మనం ఏ ఆప్షన్స్ తీసుకోవాలంటే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఆప్షన్స్ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. 2 కంపేర్ చేసి చెప్తాను. ఒకటి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ జూన్ ఈ మంత్ ఒక బ్యాంక్ నిఫ్టీ 21,000 కాల్ ఆప్షన్ చెప్తాను. అలాగే 21,000 పుట్ ఆప్షన్ ఏ విధంగా బై చేయాలో చెప్తాను. అందుకే నేను ఇందాక కాల్ బై ఎలా చేస్తారు, పుట్ బై ఎలా చేస్తారో చెప్పాను. అలాగే నేను 19,500 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ బై చేయడం ఎలాగా, అలాగే పుట్ ఆప్షన్ బై చేయడం ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో మన చార్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసి మనం ఇండికేటర్స్ ప్లేస్ చేసిన తర్వాత MACD ఇండికేటర్ అలాగే సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ప్లేస్ చేసిన తర్వాత చూడండి, ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అరౌండ్ 11:10 కి మనకు పైకి చూపిస్తుంది. అంటే మార్కెట్ పాజిటివ్ గా బుల్లిష్నెస్ లో ఉందని చూపిస్తుంది. అలాగే సూపర్ ట్రెండ్ కి పైన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి పైన ఉన్నాయి. సో మనకి ఏం చెప్తుందంటే ఇది కూడా మనకు బుల్లిష్నెస్ అని చెప్తుంది సూపర్ ట్రెండ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మన జీరోదా యాప్ లోకి వచ్చేసరికి మీరు సెర్చ్ బార్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ జూన్ మంత్ 21,000 PE. మనకి ఇక్కడ మార్కెట్ ఎక్కడ ఉంది, అరౌండ్ గా 21,000 దగ్గర ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ టైం దగ్గర ఇక్కడ చూడండి 21,000 దగ్గర ఉంది, ట్రేడ్ అవుతుంది. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే 21,000 యొక్క జూన్ మంత్ ఎక్స్పైరీ యొక్క కాల్ ఆప్షన్ ని అలాగే పుట్ ఆప్షన్ 2 చార్ట్స్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ జూన్ మంత్ యొక్క 21,500 కాల్ ఆప్షన్ ఏంటి? ఈ 21,000 దగ్గర ఉన్న మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ ఏమి దగ్గర ఉంది, 21,000 దగ్గర ఉంది. ఈ 21,000 కంటే పైకి వెళ్తుంది అని మనకు చెప్తుంది ఫ్రెండ్స్. ఈ 21,000 కంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పి మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం. అదే పుట్ ఆప్షన్ వచ్చేసరికి 21,000 కింద పడుతుందని మనం బై చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. కాల్ అంటే పైకి వెళ్తుంది మార్కెట్ అని థింక్ చేసి మనం కాల్ ని బై చేస్తాం. పుట్ వచ్చేసరికి అక్కడ నుంచి మార్కెట్ కింద పడుతుందని చెప్పి మనం పుట్ ఆప్షన్ బై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఆప్షన్ చూస్తాం. ఇక్కడ నిఫ్టీ ఏం చెప్పింది, 11:10 ఆ టైంకి ఏం చెప్పింది, మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని చెప్పి MACD ఇండికేటర్ అలాగే సూపర్ ట్రెండ్ చూపించింది. సేమ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అంటే ఏం లేదు, సేమ్ బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేస్తూ మన కాల్ ఆప్షన్ బై ఆప్షన్ బై చేయడం అనమాట. సో ఇక్కడ చూడండి అరౌండ్ 11:10 కి ఇక్కడ కనబడుతుంది అనుకుంటా. సేమ్
డేట్ న 11/10 కి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇండికేటర్ ఎంఎస్సి ఇండికేటర్ ఇక్కడ కూడా ప్లేస్ చేశాను, అలాగే సూపర్ ట్రెండ్ కూడా ఇక్కడ ప్లేస్ చేశాను. ఇది కూడా చూడండి మనకి బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ కి పైకి వెళ్తుంది. సో అరౌండ్ 11:10 11:15 ఆ టైం కి. సో ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ని బై చేస్తే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు అరౌండ్ గా ఈ ప్రైస్ దగ్గర బై చేస్తున్నా సరే మనకి ఇండికేటర్ ఈ ప్లేస్ దగ్గర మనకి వచ్చింది కదా, ఈ ప్లేస్ దగ్గర మీరు బై చేసిన 579 రూపీస్ పర్ షేర్, అంటే మీరు 20 షేర్స్ ఒక లాట్ అంటే 20 షేర్స్ కొనాలి ఫ్రెండ్స్. 579 అంటే అరౌండ్ గా 5 to 10 అంటే 10,000 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ 10,000 12,000 రూపీస్ అవుతుంది. 580 దగ్గర కనుక మీరు బై చేస్తుంటే అప్రాక్సిమేట్లీ 12 o'clock దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, ఆ 580 కాస్త 770 వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ మీకు 40 to 50% రిటర్న్స్ అనేది కేవలం 45 మినిట్స్ లో ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇది చూడండి, కేవలం 45 మినిట్స్ లోనే మీకు 11:15 కి మీరు కనుక కాల్ ఆప్షన్ బై చేసి ఉంటే కేవలం 45 మినిట్స్ లో మీరు 580 దగ్గర బై చేసి ఉంటే అప్రాక్సిమేట్లీ ఇది 800 లెవెల్ కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. 800 అంటే 580 నుంచి 800 అంటే 220 పాయింట్స్ అనేది గెయిన్ అయింది. అప్రాక్సిమేట్లీ మీకు 40 to 50% రిటర్న్స్ అనేది ఈజీగా ఇచ్చేసింది. ఆప్షన్స్ ఇంత మనీ అనేది సంపాదించవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ఆప్షన్స్ లో ఇంత మనీ కూడా పోగొట్టుకోవచ్చు. అది ఏ విధంగా ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కాల్ ఆప్షన్ ని ఈ బ్యాంక్ నిఫ్టీ పైకి చూపించినప్పుడు బై చేస్తుంటే మీకు ఆ 220 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యాయి. అలాగే పుట్ ఆప్షన్ ని బై చేస్తుంటే సేమ్ టైం కి మీకు ఏమయ్యేదో చూడండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే మీకు ప్రాఫిట్ మాత్రమే చూపించట్లా, లాస్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు ఆప్షన్స్ ఎంత రిస్కీయో నేను చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరౌండ్ సేమ్ 11:10 కే మనకి ఇక్కడ ఇండికేటర్ బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ కి కింద వెళ్ళింది. అంటే పుట్ ఆప్షన్ అంటే ఏంటి, మార్కెట్ అక్కడ నుంచి కింద పడుతుందని థింక్ చేసి బై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలియక పుట్ ఆప్షన్ ని సేమ్ టైం కి బై చేసి ఉంటే చూడండి, ఇక్కడ బ్లాక్ లైన్ రెడ్ లైన్ ని క్రాస్ అయి కింద పడుతుంది. సో స్టాక్ మార్కెట్ అనేది కింద పడుతుందని మీకు ఇండికేషన్ ఇచ్చింది. అది తెలియకుండా మీరు ట్రేడ్ చేసి ఉంటే, అలాగే ఇక్కడ సూపర్ ట్రెండ్ చూడండి, సూపర్ ట్రెండ్ కి కింద ఉంది అంటే బేరిష్నెస్ చూపిస్తుంది మార్కెట్ అనేది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 21,000 పి పుట్ ఆప్షన్ అంటే మార్కెట్ కింద పడుతుందని. కానీ మీరు తెలియకుండా సేమ్ లెవెల్ దగ్గర మీరు కనుక పుట్ ఆప్షన్ బై చేసి ఉంటే సేమ్ ఎక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 474 దగ్గర కనుక బై చేసి ఉంటే మీరు అప్రాక్సిమేట్లీ సేమ్ 12 o'clock కి ఆ 345 వచ్చింది ఫ్రెండ్స్. 20% లాస్ అయ్యాలి. అంటే మీరు 10,000 పెడితే 2,000 అనేది లాస్ అయ్యాలి. ఇక్కడ మీరు అదే 10,000 పెడితే 2,000 గెయిన్ అయితే ఇక్కడ 2,000 అనేది లాస్ అయ్యేవాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ 2,000 కాదు ఇంకా 3,000 4,000 దాకా వెళ్ళేవాళ్ళు, గెయిన్ అయ్యేవాళ్ళు. అదే పుట్ ఆప్షన్ లో వచ్చేసరికి మీరు ఆ 10,000 లో 2,000 అనేది లాస్ అయ్యేవాళ్ళు. సో ఆప్షన్స్ అనేది చాలా రిస్కీ ఫ్రెండ్స్. మీరు ఎటు తీసుకుంటే ట్రేడ్ అటు సైడ్ మీకు వెళ్తే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అటు సైడ్ నుంచి రివర్స్ అయితే మీకు హ్యూజ్ లాసెస్ వస్తాయి. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కనుక స్టాక్స్ లో చేస్తే మీకు 1%, 2%, 3% మాత్రమే లాస్ వస్తుంది. దీంట్లో 20%, 30%, 40%, ఈవెన్ 100% కూడా 1 డేలో పోతుంది అనమాట. అందుకే చెప్పాను ఆప్షన్స్ చాలా రిస్కీ, బిగినర్స్ అయితే చేయకండి. సో నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీలు ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా ట్రెండ్ ఫాలో అయితే నిఫ్టీ బ్యాంక్ ని కనుక మనకి ఏ వైపు వెళ్తుందో మనకి ఎగ్జాక్ట్ గా ఇండికేటర్స్ ప్లేస్ చేసి తెలుసుకున్నట్టయితే మనం సేమ్ ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ ఇండికేటర్ మనకు చూపించింది, పైకి వెళ్ళింది. ఇది బై చేస్తుంటే మీకు ఇక్కడ 30 to 40, 50% దాకా ప్రాఫిట్ అనేది విత్ ఇన్ 45 మినిట్స్ లో వచ్చింది. అలాగే పుట్ ఆప్షన్ లో మీకు లాస్ వచ్చేది సేమ్ టైం కన్నా మీకు ఇక్కడ కనుక పుట్ బైంగ్ చేస్తుంటే మీకు లాస్ వచ్చేది. ఇది ఫస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు అదే 21,000 దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి 21,000 కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ చెప్పాను. అలాగే ఇప్పుడు 19,000 దగ్గర చెప్తాను ఫ్రెండ్స్. మార్కెట్ వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ వచ్చేసరికి 21,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మనం కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ వచ్చేసరికి 19,500 కనుక బై చేస్తే చూద్దాం ఫ్రెండ్స్. కాల్ ఆప్షన్ వచ్చేసరికి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, ఈ మార్కెట్ అనేది 19,500 కంటే పైకి వెళ్తుంది అని థింక్ చేసినట్టు. ఆల్రెడీ మార్కెట్ అనేది 21,000 దగ్గర ఉన్నా సరే ఇక్కడ నుంచి మీరు కొనిన దగ్గర నుంచి పైకి వెళ్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, కొనిన దగ్గర నుంచి మీకు కింద పడితే లాస్ వస్తుంది. సో 19,500 కాల్ ఆప్షన్ అంటే 19,500 కంటే పైకి ఇంకా పైకి వెళ్తుంది అని థింక్ చేసి కనుక మీరు బై చేసినట్టయితే అరౌండ్ 11 o'clock కి మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇండికేటర్ ఇక్కడ ప్లేస్ చేసింది చూడండి. ఎంఎస్సిడి ఇండికేటర్ ఏం చెప్తుంది, బ్లాక్ లైన్ వచ్చేసరికి రెడ్ లైన్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ మీకు ఇండికేషన్ ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఫుల్ బుల్లిష్నెస్ అనమాట. అప్రాక్సిమేట్లీ మీరు 2,100 దగ్గర కనుక మీరు బై చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ 2,380 అంటే 280 పాయింట్స్ అనేది విత్ ఇన్ 10 minutes లోనే మీకు వచ్చాయి ఫ్రెండ్స్. 280 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ మీకు 25% అనేది రిటర్న్స్ ఈజీగా వచ్చాయి. సేమ్ అదే లెవెల్ దగ్గర మీరు కనుక పుట్ ఆప్షన్ కనుక బై చేస్తుంటే, అంటే మార్కెట్ అక్కడ నుంచి 19,500 నుంచి కింద పడుతుంది అని కనుక మీరు బై చేస్తుంటే మీకు ఫుల్ లాస్ వచ్చేది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ 11 o'clock కి 11:10 కి మనకి ఇక్కడ ఇండికేటర్ అనేది ఇండికేట్ చేసింది. ఇది కనుక మీరు ఫాలో అవ్వకుండా ఇండికేటర్ కానీ సూపర్ ట్రెండ్ కానీ మనం ఫాలో అవ్వకుండా బ్లైండ్ గా కనుక మీరు బై చేసినట్టయితే మీకు లాస్ వచ్చేది. ఇక్కడ చూడండి బ్లాక్ లైన్ అయితే రెడ్ లైన్ కి కింద పడింది అంటే బేరిష్నెస్ వచ్చింది అనమాట.
సో ఇక్కడ అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, సూపర్ ట్రెండ్ కూడా కింద చూపిస్తుంది కాబట్టి చార్ట్ అనేది బేరిష్నెస్ చూపిస్తుంది. లేదు మీరు కింద పడుతుందని థింక్ చేసి కనుక మీరు బై చేస్తుంటే మీకు హ్యూజ్ లాస్ అనేది వచ్చేది. సో ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఎక్కడి నుంచి మీరు ఇక్కడ బై చేస్తున్నా 666 రూపీస్ దగ్గర మీరు బై చేస్తున్నా సరే మీకు విత్ ఇన్ 45 మినిట్స్ లో ఆ అమౌంట్ కాస్త 576 అయిపోయింది ఫ్రెండ్స్. 12% to 15% అనేది లాస్ వచ్చేది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మీరు ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఫాలో అయినప్పుడు ఎగ్జాక్ట్ గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఏ విధంగా చూపిస్తుందో అటువైపు కాల్ ఆప్షన్ మాత్రమే బై చేయాలి. లేదు బ్యాంక్ నిఫ్టీ అనేది కింద పడుతుంటే అప్పుడు పుట్ ఆప్షన్ అనేది బై చేయాలన్నమాట. సో ఈ స్ట్రాటజీ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థమైంది అనుకుంటా ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ లో కాల్ ఆప్షన్ బై చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ కనుక పైకి వెళ్తుంటే కాల్ ఆప్షన్ ని బై చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ కనుక కింద పడుతుంటే పుట్ ఆప్షన్ ని బై చేస్తాం అనమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ బేస్ చేసుకున్న ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఆప్షన్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చిన మీకు ఆప్షన్స్ గురించి బేసిక్స్ తెలియకపోయినా సరే మీరు ఆప్షన్స్ చేస్తే మీకు ఫుల్ రిస్కీ ఫ్రెండ్స్. మీ లాస్ మీ క్యాపిటల్ అనేది విత్ ఇన్ మినిట్స్ లో మీ క్యాపిటల్ మొత్తం లూజ్ అవుతారు. సో ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యే ముందు మీరు పేపర్ ట్రేడింగ్ అనేది చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అక్కడ మీకు ప్రాఫిట్స్ వస్తుంటే మీరు థింక్ చేసింది మీ వైపే ఉంటే మార్కెట్ కనుక అప్పుడు మీరు ఆ పేపర్ ట్రేడింగ్ చేసి మీరు నేర్చుకుని అప్పుడు మీ క్యాపిటల్లో కొంత అమౌంట్ ఒక 500, 2000 అలా ఆ అమౌంట్ మాత్రం తీసుకొచ్చి అది లాస్ అయినా పర్వాలేదు అన్నప్పుడు మాత్రమే తీసుకొచ్చి మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఆప్షన్స్ లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మై లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.